హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 749. ఈరోజు డేట్ మే 12, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఏదైతే ప్రజెంట్గా మన ఇండియాలో బాగా హాట్ టాపిక్ అయినా 5G బ్యాండ్స్, చాలా ఫోన్స్లో మనకి రెండు బ్యాండ్స్ తీసుకొస్తున్నారు కదా. అసలు ఈ 5G బ్యాండ్స్ అంటే ఏంటి, ఎందుకు ఆ రెండు బ్యాండ్సే ఉన్నాయి, అండ్ మన ఇండియాలో రాబోతున్న 5Gకి ఏ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి, అసలు దీనికి వెనకున్న మొత్తం హిస్టరీ ఏంటి, ఇవన్నీ కలిపి మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలామంది ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయమని అడుగుతూ ఉంటారు, కానీ ఎవరు మాత్రం చూడరు దాన్ని. చాలా పూర్ వ్యూస్ అయితే వచ్చినాయి. చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే ఆ వీడియో ఇంకా చెక్ చేయలేదో ఇక్కడ కార్డ్స్లో ఉంటుందో ఒకసారి చూడండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ సడన్గా చాలా సర్ప్రైజింగ్గా MIUI 12.5కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని నిన్న సాయంత్రం ఒక రెండు మొబైల్స్కి రిలీజ్ చేసింది. రెడ్మీ నోట్ 10 Pro అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max, ఈ రెండు మొబైల్స్కి MIUI 12.5కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. ఎవరైతే రెడ్మీ నోట్ 10 Pro అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max ఈ రెండు మొబైల్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ఈ అప్డేట్లో మాత్రం పెద్దగా చేంజెస్ ఏమీ చేయలేదని తెలుస్తుంది. జస్ట్ మనకి చిన్న మోడిఫికేషన్స్ మాత్రమే చేశారు. ఇంకా ఫుల్ లెంత్ అప్డేట్ అనేది వీళ్ళు ఇంకా ఇవ్వలేదన్నమాట. సో బట్ మీకు మాత్రం 12.5 అప్డేట్ని రిలీజ్ చేశారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన OTF ఫైల్ కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీకు అప్డేట్ చూపించకపోయినా మీరు ఆ OTF ఫైల్ ద్వారా మీరు అప్డేట్ కూడా చేసుకోవచ్చు. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంత సడన్గా వీళ్ళు MIUI 12.5 అప్డేట్ని ఎందుకు రిలీజ్ చేశారంటే, రేపే వీళ్ళు మన ఇండియాలో రెడ్మీ నోట్ 10S అనే ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. సో దీంట్లో ఇది డిఫాల్ట్గా MIUI 12.5తోనే రాబోతుంది అనమాట. ఇది ఆల్రెడీ ఇంతకుముందు బాక్స్ మీద టీచ్ చేశారు కదా, అది ఈరోజు వీళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారు. సో రేపు రెడ్మీ నోట్ 10Sలో వీళ్ళు లాంచ్ చేయబోతున్న మొబైల్లో డిఫాల్ట్గా మీకు MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైజింగ్ మాత్రం అరౌండ్ ఒక 13 నుంచి 14 వేల రూపాయల బడ్జెట్లో ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు బేస్ వేరియంట్లో కూడా 6GB ర్యామ్ వేరియంట్ని తీసుకురాబోతున్నారు. అండ్ దీంట్లో వీళ్ళు మొత్తం 3 కలర్స్ తీసుకురాబోతున్నారు. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, పెబ్బల్ వైట్ ఆర్ ఫ్రాస్ట్ వైట్. రెండోది బ్లూ కలర్లో ఉంటుంది, ఓషన్ బ్లూ. అండ్ మూడోది మాత్రం ఒక ఆనిక్స్ గ్రే అంటే ఒక గ్రే కలర్ ఉంటుంది, షాడో గ్రే, ఏదో పేరు చెప్తున్నారు వీళ్ళు. ఒక 3 కలర్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12:30కి ఈ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. చూద్దాం మరి 13,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి కిల్లర్ ఫోన్ అయితే అవుతుంది. 13 నుంచి 14,000 రూపాయల బడ్జెట్లో పెడితే చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి చూడాలి. రేపు మధ్యాహ్నం మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్కి సంబంధించిన లేటెస్ట్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ఎల్లుండి మీకు 15th వీళ్ళు తీసుకొస్తున్నారు కదా. ఎల్లుండి నుంచి మీకు వాట్సాప్లో ఉన్న ఫీచర్స్ వీళ్ళు తగ్గిస్తూ వస్తుంటారు, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో వాళ్ళని. అయితే జర్మనీ ప్రజెంట్గా ఈ ఏదైతే వాట్సాప్ వాళ్ళు కొత్తగా తీసుకొస్తున్న ఈ ప్రైవసీ పాలసీ అప్డేట్ ఉందో, సో ఇది ఇల్లీగల్ అని చెప్పి వీళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే టెలికాం రెగ్యులేటరీ కంపెనీ ఉంటుందో వాళ్ళ ద్వారా ఈ ఫేస్బుక్ ఏదైతే తీసుకొచ్చిన కొత్త అప్డేట్స్ ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తుంది. అక్కడ ఈ వాట్సాప్ కథలన్నీ కూడా నడవని వీళ్ళు అక్కడ చెప్తున్నారు. సో జర్మనీ అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి దీన్ని ఫైనల్గా వీళ్ళు అక్కడ బ్యాన్ చేయబోతున్నారు. బ్యాన్ అంటే వాట్సాప్ తీసుకొచ్చిన పాలసీస్ మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ వాట్సాప్ ఒప్పుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా అక్కడ బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి మన ఇండియాలో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. రేపు 15వ తారీఖు నుంచి వీళ్ళు మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వాట్సాప్లో ఉన్న ఫీచర్స్ మొత్తాన్ని కూడా వీళ్ళు మిమ్మల్ని హైడ్ చేస్తూ ఉంటారనమాట. మీకు మెసేజ్లన్నీ ఓపెన్ కావు. ఆల్రెడీ నేను దాని గురించి సపరేట్గా వీడియో కూడా చేస్తాను. మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మీకు చెప్పాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి. మీడియాటెక్ అతి త్వరలోనే మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ని తీసుకురాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 4,80,000 వరకు అయితే ఉంటుందని చెప్తుంది. ఒకవేళ ఇది నిజంగానే ఇంత స్కోర్తో వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మిడ్ రేంజ్లో ఉన్న 5G పాపులర్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా బీట్ చేస్తుందని అర్థం. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 768G మీకు 4,40,000 వరకు ఏమో స్కోర్ చేస్తుంది. సో అది ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ కాబట్టి డైమెన్సిటీ 900 అనేది బెస్ట్ మిడ్ రేంజ్ 5G ప్రాసెసర్ అయితే అవుతుంది. ఇది సూన్ మీకు గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లో రాబోతుంది. మన ఇండియాలో కూడా ఖచ్చితంగా వస్తుంది. రియల్మీ వాళ్ళు ఎందుకు ఆగుతారు, ఖచ్చితంగా ఏదో ఒక ఫోన్తో ఫస్ట్ మేమే తీసుకురాబోతున్నామని వీళ్ళు ఖచ్చితంగా టీచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ ఈ సంవత్సరం చివరిలో తీసుకురాబోతున్న iPhone 13 సిరీస్లో డిజైన్ మాత్రం ఈసారి కొంచెం బల్క్గా ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. లేటెస్ట్ రెండర్స్ ప్రకారం చూసుకుంటే ఇంతకుముందున్న iPhone 12 సిరీస్తో కంపేర్ చేసుకుంటే సైజ్ మాత్రం కొంచెం పెద్దగా ఉండొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మాడ్యూల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది ఎక్స్పెక్టెడ్ రెండర్సే, అఫీషియల్ రెండర్స్ అయితే కాదు. మనకు అల్టిమేట్గా iPhone 13 ఇలాగే ఉంటుందని తెలిసేది మాత్రం
ఇంకా చాలా టైం అయితే పడుతుంది. ఇది ఎక్స్పెక్టెడ్ అండర్స్ ప్రజెంట్గా వీళ్ళకి దొరికిన డేటా ప్రకారం వీళ్ళు డిజైన్ చేసిన మోడల్స్ అనమాట. ఇలాగే ఉండొచ్చు అనేది ఒక నమ్మకం. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ మాత్రం గూగుల్ పే యూజర్స్కి ఒక సూపర్ బంపర్ న్యూస్ని తీసుకొచ్చింది. ఇక మీద ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూఎస్లో ఉంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా మీకు ఇండియాలోకి మనీని వాళ్ళు పంపించవచ్చు అనమాట త్రూ గూగుల్ పే ద్వారా. సో దీనికి ప్రజెంట్గా అయితే వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ అయితే వీళ్ళు తీసుకోవట్లేదు. బట్ ఇది ప్రజెంట్గా టెంపరీగా మాత్రమే. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కొంచెం ఛార్జెస్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ గూగుల్ పేకి సంబంధించిన అప్డేట్ అనేది ప్రజెంట్గా మన ఇండియాకి అలాగే సింగపూర్ ఈ 2 కంట్రీస్కి అయితే తీసుకొచ్చారనమాట. డైరెక్ట్గా మీరు 2 సర్వీసెస్ ఉంటాయి దీంట్లో. యాక్చువల్గా వీళ్ళు 2 ప్రొవైడర్స్ ఉంటారు. ఒకటి వెస్టర్న్ యూనియన్, రెండోది వైజ్. వెస్టర్న్ యూనియన్ మాత్రం మీకు అన్లిమిటెడ్ ట్రాన్స్ఫర్స్ ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఇనిషియల్గా వీళ్ళు ఎలాంటి ఛార్జెస్ తీసుకోకుండా అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇస్తున్నారు. కానీ వైజ్ అనే వాళ్ళు మాత్రం ప్రజెంట్గా మీకు ఓన్లీ $500 వరకు మాత్రమే ఫ్రీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ తర్వాత మీరు $500 కంటే ఎక్కువగా పంపించాలి అనుకుంటే యూఎస్ నుంచి ఇండియాకి మీకు ఛార్జెస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఇది కూడా టెంపరీగా. తర్వాత మీకు ఛార్జెస్ అనేవి ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. ప్రజెంట్గా అయితే ఇది ఒక మంచి ఫీచరే. సో ఎవరైతే గూగుల్ పే వాడుతూ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూఎస్లో ఉంటున్నారో వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక సూపర్ న్యూస్. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో ఫైనల్గా ఈరోజు గ్లోబల్గా కన్ఫర్మ్ చేస్తుంది. పోకో M3 Pro 5G అనేది మే 19th వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. సో ఇది ప్రజెంట్గా గ్లోబల్గా మాత్రమే లాంచ్ అవుతుంది. మన ఇండియాలో యాక్చువల్గా ఇది లాంచ్ అవ్వాలి. కాకపోతే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నిన్న పోకో కంపెనీ వాళ్ళు మన ఇండియాలో అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. ఈ మంత్లో జరగాల్సిన లాంచ్లన్నీ కూడా నెక్స్ట్ మంత్కి వీళ్ళు షిఫ్ట్ చేస్తున్నట్టు. సో అందుకని ఈ మంత్లో మనం ఈ పోకో M3 Pro 5G అనేది మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే లేదు. అండ్ ఇది మీకు మే 19th గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో వీళ్ళు హై రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేని వాడబోతున్నట్టు అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ వీళ్ళు వాడబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇది అఫీషియల్గా మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఏదైతే గ్లోబల్గా లాంచ్ అయిన రెడ్మీ Note 10 5G మొబైల్ ఏదైతే ఉందో దాన్ని మన ఇండియాలో వీళ్ళు అలాగే గ్లోబల్గా పోకో M3 Pro 5G అనే పేరుతో తీసుకురాబోతున్నారు. 6.5 inches వరకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 90Hz డిస్ప్లే అలాగే బ్యాక్ సైడ్ 48+2+2 ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అనుకుంటా 5000 mAh బ్యాటరీ అండ్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ MIUI 12.5తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ఈరోజు పోకో వాళ్ళు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వీళ్ళు అతి త్వరలోనే పోకో UI అనే పేరుతో వీళ్ళ ఓన్ స్కిన్ని కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అది కూడా ఈ పోకో M3 Proతో పాటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ పోకో UI అనేది కొత్త OS ఏం కాదు. ఇది OS కాదు, యాక్చువల్ గుర్తుపెట్టుకోండి. ఇది OS కాదు, స్కిన్. OS అనేది ఆండ్రాయిడ్ మీద తయారు చేసుకున్న ఒక షర్ట్ లాంటిది అనమాట. ఇది స్కిన్. ఇది ఒక స్కిన్ మాత్రమే. ఏదైతే MIUI స్కిన్ ఉందో దాన్ని వీళ్ళు కొంచెం మోడిఫై చేసుకొని కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకొని ఈ పోకో UIలో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ మాత్రం ఈ పోకో ఫోన్స్కి అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో అందుకని మీరు ఈ పోకో UI కోసం ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. అండ్ ఇది ప్రజెంట్గా పోకో M3 Pro 5G మొబైల్తో తీసుకొస్తూ మిగతా ఫోన్స్ కూడా వీళ్ళు అప్డేట్ రూపంలో వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి మన ఇండియాలో ఎప్పుడు తెలుస్తుందంటే ఇప్పుడు ఈ మే మంత్ అయిపోయిన తర్వాత వీళ్ళు మన ఇండియాలో 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు కదా. ఇదే పోకో M3 Pro 5G అలాగే పోకో F3 GT ఈ 2 ఫోన్స్లు ఈవెంట్లో ఖచ్చితంగా వీళ్ళు మన ఇండియాలో కూడా దీన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే పోకో ఫోన్స్లో ఫస్ట్ నుంచి మీకు ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు. సో ఇప్పుడు ఈ పోకో UIలో కూడా మీకు ఎలాంటి యాడ్స్ అయితే ఉండే అవకాశం అయితే లేదు. కాకపోతే కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ అయితే చేశారు. మరి అవి ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మేజర్గా ఎన్ని ఫీచర్స్ తీసుకొచ్చినా సిస్టమ్ స్టేబుల్గా మెమరీ ఆప్టిమేషన్ ప్రాపర్గా ఉంటే చాలు. MIUIలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ర్యామ్ మేనేజ్మెంట్ అలాగే స్టేబిలిటీ. ఇవి 2 ఫిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ పోకో వాళ్ళు ఈరోజు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నామో ఈ సిచ్యువేషన్లో మీకు మే జూన్లో చాలామంది ఏవైతే ఇంతకుముందు కొనుక్కున్న ఫోన్లకి వారంటీ ఎక్స్పైర్ అయిపోతుంది కదా. ఈ 2 నెలల కోసం వీళ్ళు 2 నెలలు ఎక్స్ట్రాగా వీళ్ళు ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. వారంటీ సర్వీసెస్ అనమాట. సో ఎవరైతే పోకో ఫోన్స్ వాడుతూ మే అలాగే జూన్లో మీకు ఒకవేళ మీ సర్వీస్ అయిపోతుంటే వారంటీ అయిపోతుంటే ఇంకొక 2 నెలలు మీకు ఎక్స్టెండ్ కూడా చేశారు. అది కూడా ఒక గుడ్ న్యూస్. ఒకసారి చూడండి. ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు 2 డీల్స్ చెప్తాను. 2 కూడా సూపర్ డీల్స్. ఒకటేమో మీకు ఒక మంచి గేమింగ్ మౌస్. ఇది రెడ్ గేర్ గేమింగ్ మౌస్. యాక్చువల్ దీని ప్రైస్ $700. ఇది ఈరోజు ఆఫ్ రేట్కి అవైలబుల్గా ఉంది $350. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రెండోది మీకు ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఇన్ఫినిటీ బై హర్మాన్ గ్లైడ్ 105 మోడల్ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్. దీని ప్రైస్ మీకు $1400 ఉంటుంది. ఇది ఈరోజు $800 ఉంది. ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే ఆఫర్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు ఫాలో అయితే మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేవి తెలుస్తాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి నోట్స్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇది వన్ స్వైప్ నోట్స్ అండ్ ఫ్లోటింగ్ నోట్స్ అనమాట. దీని ప్రైస్ $60. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్
స్కేల్లో ఉంటుంది. రేటింగ్ 4.4 ఉంది. డౌన్లోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.